హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు కలెక్షన్స్. మనము వాయిస్తో వీడియో చేసి చాలా రోజులు కదా, అందువల్ల ఇప్పుడైతే మళ్ళీ నేను వాయిస్తో ఒక వీడియో అయితే చేస్తున్నాను. ఎందుకంటే మనము లాస్ట్ వీడియో ఒకటి చేసామన్నమాట, అది అమ్మ గురించి. ఆ వీడియోకి అయితే మంచి రెస్పాండ్ అయితే వచ్చిందండి. నా ఈ ఛానల్లో నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకు అన్ని వ్యూస్ అన్ని లైక్స్ రావడం ఫస్ట్ టైం అనమాట. చాలా చాలా హ్యాపీగా ఉంది. లైక్ చేసి సపోర్ట్ చేసిన అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఇలాగే మా వీడియోస్కి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇప్పుడైతే నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఇలా వాయిస్తో అందరికీ థ్యాంక్ యూ చెప్పుకోవాలని చేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఈ వీడియోస్ కూడా మీరు ఆదరిస్తారని కోరుకుంటున్నాను. మన వీడియోలో కంటెంట్ ఎక్కువ లేకపోవచ్చు, కానీ ప్రజెంట్ అయితే నేను నాకు వచ్చినట్టు నేను ఏదో అలా వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. ఇప్పుడైతే నేను ఈ రౌడీ గురించి వీడియో చేస్తున్నాను అనమాట. వీడియో రౌడీ ఇలా ఆడుకుంటూ ఉంటే నేను ఒక షార్ట్ వీడియో లాగా చేసి సాంగ్ పెడుతూ ఉండేదాన్ని. ఇప్పుడైతే నేను ఇలా వాయిస్ ఇస్తున్నాను, ఎందుకంటే మీ అందరితో మాట్లాడినట్టు ఉంటుంది కాబట్టి ఇలా చేస్తున్నాను. రౌడీ అయితే బాగా ఆడుకుంటున్నాడు. చూడండి ఎంత ఆడుకుంటున్నాడో. గాలి అయితే బీభత్సంగా పెడుతుంది, అందుకే ఈ సౌండ్ అనమాట. చూడండి, వాడికైతే వాడితో పాటు మనం ఆడుకోవాలన్నమాట. మనము పోయి సైలెంట్గా వాడు ఆడుకుంటున్నాడు, సైలెంట్గా కూర్చున్నాడు, మళ్ళీ మన దగ్గరికి వచ్చి మనం లేసేలాగా అది గోల్ చేస్తుంది. చూడండి, లోపలికి వెళ్తుంది కదా, నేను బయట నిల్చున్నాను, మళ్ళీ నా దగ్గరికి వస్తుంది. చూడండి, ఇలా ఆడుకుంటూ ఉంటాడనమాట. వీడిని నేను 2 months ఉన్నప్పుడే తెచ్చుకున్నాను. వీడంటే చాలా ఇష్టం నాకు, రౌడీ. ఇంకొకటి కూడా ఉండేది స్కూటీ అని, అది వేరే వాళ్ళు అడిగితే ఇచ్చేసాను. వాటికి 4 పిల్లలు కూడా పుట్టాయి, అవి కూడా అందరికీ ఇలా ఇచ్చేసాము. ఎందుకంటే అన్నీ పెట్టుకొని మనం ఎక్కడికైనా వెళ్ళాలి చేయాలన్నప్పుడు చాలా కష్టమైపోయేది, అందువల్ల నేను అందరికీ ఇచ్చేసాను. రౌడీ అయితే ఒక్కడే ఉన్నాడు నా దగ్గర. వీడు కూడా మనుషులకి బాగా మర్చిపోయాడు. వీడు మనుషులకి ఎప్పుడు ఎదురుగా ఉండాలన్నమాట, ముఖ్యంగా నేను లేకపోతే అస్సలు ఉండడు. ఎందుకంటే వీటిని కూడా నేను వేరే వాళ్ళకి ఇచ్చేసాను. ఒక 1 month పెట్టుకొని ఇది బెంగ పెట్టుకొని అన్నం తినకుండా అలా బాగా సన్నగా అయిపోయి బాగా అలా అయిపోయింది. అందువల్ల మళ్ళీ నా దగ్గరికి వచ్చేసాడు అనమాట వీడు. అందుకే ఇంకా వీడిని ఎవరికి ఇచ్చేది లేదు, నా దగ్గరే పెట్టుకున్నాను. వీడికి ఎందుకంటే మనుషులకి బాగా మచ్చికైపోతాయి అన్నమాట ఈ ల్యాబ్ డాగ్స్, అది అందరికీ తెలిసిందే. చూడండి, నేను ఎక్కడుంటే అక్కడే ఉంది, నా వెనకాలే వస్తుంది. ఈ సౌండ్ ఏంటా, ఈ గాలి ఏంటా అన్నట్టు ఇది దిక్కులు చూస్తూ ఏదో పైనుంచి ఏదో పడుతున్నట్టు ఇలా చూస్తుంది అనమాట. దీని గాలి సౌండ్కి అయితే దీనికి చెవులు కూడా గాలికి ఎగిరిపోతూ ఉన్నాయి. చూడండి, మీరు స్టార్టింగ్లో అలాగే జరిగింది. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు వీడు గాలికి. మీకు ఈ వీడియో నచ్చిందని కోరుకుంటున్నాను. మీకు నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇవ్వండి. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. బాయ్.